మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి పెద్దపల్లి పట్టణ శివారులోని చందపల్లిలో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందపల్లి ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువ సమీపంలో గుడారం ఏర్పాటు చేసుకుని అర్ధరాత్రి పూజలు నిర్వహిస్తున్నారు. పెద్ద గొయ్యి తీసి వారి కార్యకలాపాలు చేపట్టారు. లంకె బిందెలు, బంగారు నాణాలు ఉన్నాయంటూ పుకార్లు షికారు చేస్తుండటంతో గుట్టపై తవ్వకాలు మొదలుపెట్టారు కేటుగాళ్లు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తుండటంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పెద్దపల్లి శివార్లోని చందపల్లిలో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి కేసుకి సంబంధించి? పెద్దపల్లి జిల్లా లోపల గుప్త నిధులు ఉన్నాయని చెప్పి పుకార్లు షికార్లు కావడంతో నిన్న అర్ధరాత్రి సమయం లోపల పెద్దపల్లి పట్టణ సమీపం లోపల ఉన్నటువంటి చందపల్లి లోపల పెద్ద గుంత తీసి అక్కడ క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నటువంటి వారిని ఇటు పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి సంఘటన అయితే ఇటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అయితే సంచలనం సృష్టించాయని చెప్పుకోవచ్చు. అయితే చందపల్లి ఎస్ఆర్ఎస్పి ప్రధాన కాలువ సమీపం లోపల నిన్న రాత్రి సమయం లోపల గుట్టు చప్పుడు కాకుండా అక్కడ ఒక గుడారాన్ని ఏర్పాటు చేసుకుని అర్ధరాత్రి తర్వాత పూజలు ప్రారంభించారు. ఆ పెద్ద గోతి తీసి వాళ్ళ కార్యకలాపాలు ఇటు గుప్త నిధుల కోసము క్షుద్ర పూజలు చేస్తుండడంతో సమాచారం పెద్దపల్లి పోలీసులకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందించడం జరిగింది. ఈ నేపథ్యం లోపల పోలీసులు అక్కడికి చేరుకొని క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే వారు నిజంగానే క్షుద్ర పూజల కోసం అక్కడ పూజలు చేశారా, లేకపోతే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారా అనేటువంటి కోణంలో అయితే పోలీసులు ఇటు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే అక్కడ గుప్త నిధులు ఉన్నట్టు అయితే పెద్ద ఎత్తున కూడా సమాచారం ఉండటంతో అటు ప్రజలు లోపల అయితే ఇటు క్షుద్ర పూజలు అయితే ఇప్పుడు స్థానికంగా అయితే ఆందోళన అయితే చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి సాంకేతిక యుగం లోపల ఇటు ఆధునాదిక ప్రపంచము ఇటు ఆధునాదిక వైపు అడుగులు వెడుతున్నటువంటి ప్రయత్నం లోపల ఇప్పుడు ఆ అమాయకుల యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని ఇలా క్షుద్ర పూజల పేరుతో అయితే పూజలు చేయడం అయితే స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. రాధిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.